सिद्धिविनायकं वन्दे बुद्धिप्रदायकं नटराजसुतं वन्दे वन्दे तं विघ्ननायकम् अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः वागीसाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्या स्युः तं नमामि गजाननं तं नमामि गजाननं शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीगणेशाय नमः नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। గణేశ చతుర్థి వ్రతం పురస్కరించుకుని ఈ రోజు నుంచి 10 రోజుల పాటు శ్రీ గణేశ గీత అనబడేటువంటి ఒక అద్భుతమైన విద్యా విషయాన్ని చెప్పుకోబోతున్నాం. ఈ గణేశ గీత మాహాత్మ్యాన్ని చాలా విశేషంగా పురాణాలు వర్ణిస్తున్నాయి. ఇది గణేశ పురాణంలో చెప్పబడినటువంటిది. ఈ గణేశ గీత గణపతి స్వయంగా బోధించినటువంటి ఒక గొప్ప విజ్ఞానం ఇది. అయితే మనకు భగవద్గీత పరిచయం, కానీ ఎన్నో గీతలు చాలా ఉన్నాయి మనకి. మహాభారతంలోనే హంసగీత మొదలైన గీతలు చాలా ఉన్నాయి. ఇక అవధూత గీత, అష్టావక్ర గీత ఇత్యాదులు ప్రసిద్ధి చెంది ఉన్నాయి. ఇంకోవైపు పద్మపురాణంలో శివగీత ఉన్నది, కూర్మ పురాణంలో ఈశ్వర గీత ఉన్నది, దేవీ భాగవతంలో జగదంబా గీత ఉన్నది. గతంలో మనం దేవీ నవరాత్రి సందర్భంగా దాన్ని చెప్పుకున్నాం కూడా. ఇలాగ పురాణాల్లో చాలా గీతలు కనబడుతూ ఉంటాయి. భగవద్గీతను చూసి ఇవన్నీ పుట్టాయా అని చెప్పడానికి ఆధారం ఏం లేదు. గీత అనేది ఒక పురాణ సంప్రదాయం. గీత అనే మాటకి ఎన్నో రకాల అర్థాలు ఉన్నప్పటికీ స్పష్టంగా చెప్పుకోవాలంటే ఎక్కడ పరమాత్మ జ్ఞానం చెప్పబడుతుందో దాన్ని గీత అంటారు. ఇదే సరైన నిర్వచనం. అంటే బ్రహ్మ విద్యను బోధించేటువంటి బోధని గీత అంటారు. అది ఒక గొప్ప యోగి చెప్పవచ్చు, లేదా సాక్షాత్తు భగవానుడే చెప్పవచ్చు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నట్లుగా బ్రహ్మమును తెలిసినవాడు, బ్రహ్మనిష్ఠుడు చెప్పే మాట కూడా పరబ్రహ్మ యొక్క బోధయే. అందుకు అష్టావక్రుడు, దత్తాత్రేయులు మొదలైన వారు చెప్పినటువంటిది అవి భగవద్గీత సమానమే. ఇవి కాకుండా సాక్షాత్ పరమాత్మయే అవతరించి చేసినటువంటి జ్ఞాన బోధన కూడా గీతలు అని చెప్పడం సంప్రదాయం. ఒకప్పుడు బ్రహ్మలోకంలో పరమేశ్వరుడు హంస రూపంలో అవతరించి అనేక మంది యోగులకు, సనకాదులకు జ్ఞానాన్ని ఉపదేశించినట్లుగా హంసగీతలు మనకు చెప్తూ ఉన్నాయి. అయితే ఎక్కడ చెప్పినా గీతల విషయం మాత్రం ఒకటే. భగవద్గీత చూసినా, శివగీత చూసినా, గణేశ గీత చూసినా ఇందులో ప్రధానమైనటువంటి సారం మాత్రం ఒకటే. అది మన వేద పురాణ శాస్త్రముల యొక్క సారము, అదే హిందూ మత సారము, అదే సనాతన ధర్మం యొక్క సారము. అదేమిటి అంటే పరబ్రహ్మ ప్రాప్తి. ప్రతి జీవుడికి లక్ష్యం పరబ్రహ్మని పొందడం. ఆ లక్ష్యం సాధించే వరకు ఈ గమనంలో ఉన్న అవరోధాలన్నీ తొలగించుకోవడానికి కర్మ మార్గము, ఉపాసన మార్గం మొదలైనవి ఉన్నాయి. ఈ కర్మ మార్గ, ఉపాసనా మార్గ, యోగ మార్గ, జ్ఞాన మార్గాలు ఈ నాలుగింటిని సమన్వయించి చూపించే గ్రంథమే గీత. కృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీత అయినా అంతే, శివుడు చెప్పిన శివగీత అయినా, అమ్మ చెప్పిన జగదంబా గీత అయినా, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న గణేశ గీత అయినా ప్రధానాంశం ఇదే. దీనిని వివిధ విధములుగా చెప్తూ ఉంటారు. అయితే గీతా సంప్రదాయం ఎలా ఏర్పడింది అని ఆలోచిస్తే అందరికీ లక్ష్యం ఒకటైనప్పటికీ కూడా జీవ లక్షణాలు వేరువేరుగా ఉంటాయి. ఆ జీవుడి యొక్క పురాకృత సుకృతం బట్టి భగవంతుడిని వివిధ రూపాలతో కొలుచుకుంటూ ఉంటారు. కొందరు గణేశ రూపంతో ఇష్టదైవంగా కొలుచుకుంటే, కొందరు శివరూపంగా, కొందరు సూర్య రూపంగా, కొందరు జగదంబా రూపంగా, కొందరు విష్ణు రూపంగా కొలుచుకుంటారు. ఇలా మనకి 6 మతాలు ఏర్పడ్డాయి, షణ్మతములు అని అంటాం. ఎవరు ఏ ఇష్టదైవాన్ని నిష్ఠగా కొలుచుకుంటే వారికి ఆ ఇష్టదైవంపై మరింత నిష్ఠ కలిగించడం కోసం పురాణాల్లో ఆ ఇష్టదేవత బోధించినట్లుగా గీతని చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యాంశం. వ్యాసదేవుడే ఈ 6 మతాల వారికి పురాణాలని 18 రూపాలతో అందించాడు. అందులో గణపతిపై ప్రీతి కలిగినటువంటి ఉపాసకులకి ఆ పరమాత్మని గణపతి రూపంతో ఉపాసిస్తున్నారు గనక ఆ పరమాత్మ జ్ఞానాన్ని గణపతి చెప్పినట్లుగా చూపిస్తాడు ఇక్కడ. అలాగే ఇక్కడ ఆ పరమాత్మ గణపతి రూపంగా చెప్పినదే గణేశ గీత. గణేశ భక్తులు గణేశును ఉపాసించడం వల్ల
క్రమంగా గణేశుని అనుగ్రహంతో ఆ పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందుతారు. ఎందుకంటే జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది. ఆ జ్ఞానం రావాలంటే చిత్తశుద్ధి రావాలి. చిత్తశుద్ధి రావాలంటే పరమాత్మ భక్తి కలిగి ఉండాలి. అటువంటి పరమ పవిత్రమైన భక్తులకి పరమాత్మ తనని తాను ఆ జ్ఞానాన్ని అందిస్తాడు. అలాగ గణేశుడు భక్తులకు అందించినటువంటి గొప్ప గీత గణేశ గీత. ఇది తెలుసుకునే ముందు వైష్ణవము, శైవము, శాక్తేయము ఎంత విస్తారంగా ఉన్నాయో అలాగే మిగిలిన 3 మతాలు కూడా అంతే విస్తారంగా ఉన్నాయని తెలుసుకోవాలి. మిగిలిన 3 మతాలంటే సౌరమతం, గాణాపత్యము, స్కాందమతం. 6 మతాల వాళ్ళకి కూడాను వివిధములైన విస్తారమైన గ్రంథ రాశి ఉన్నది. ఎవరు ఏ గ్రంథాలు అధ్యయనం చేస్తే వారికి అదే ప్రమాణం. గణపతి భక్తులకి గణేశ పురాణములు, గణేశ గ్రంథములు, గణేశ శాస్త్రములు ప్రమాణం. ఎవరి భక్తులకు వారి శాస్త్రములు ప్రమాణం. ఇందులో ఏమీ కూడా సందేహించవలసిన పని లేదు. కానీ అన్ని శాస్త్రములు కూడాను ఒకే వేదధర్మం అనే వృక్షానికి కొమ్మలు అనే మాట మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎప్పుడు అనుకునే మాట ఇప్పుడు మరీ స్మరించాలి. ఇక్కడ గణపతి అంటే ఏదో విఘ్నాలు తొలగించే దేవుడు అనేటువంటి అభిప్రాయం ఉంటే ముందు దాన్ని తుడిచిపెట్టుకోవాలి. ఆ మాత్రానికే పరిమితి కాదు గణపతి అంటే. గణపతి తత్వం వేద పురాణాల్లో విస్తారంగా చెప్పబడింది. సృష్టి స్థితిలయ కారకమైనటువంటి పరమేశ్వరుడు, శుద్ధ బుద్ధ ముక్తమైనటువంటి పరమాత్మ ఎవడో అతడే గణపతి అని ఉపాసిస్తే అదే గాణాపత్యం. ఆ గాణాపత్యంలో చెప్పబడే గణేశ పురాణంలోని ఈ గీత. దీని పరంపర ఎలా ఉన్నది అంటే ఇది సాక్షాత్తు సూతుల వారికి వ్యాసదేవుడు చెప్పినట్లుగా చెప్పబడుతున్నది. దీని యొక్క ప్రస్తావన వ్యాసదేవుడు సూతునికి చెప్తున్నట్ట. ఎలాగైతే భగవద్గీత సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నట్టుగా ఉన్నదో అలాగే గణేశ గీత వ్యాస మహర్షి సూతుల వారికి చెప్తూ ఉన్నారు. పైగా గణేశ పురాణంలో గొప్ప విషయం ఏంటంటే వ్యాసదేవునికి బ్రహ్మదేవుడు గణపతి బీజాక్షరాన్ని ఉపదేశించట. ఆ బీజాక్షర శక్తి వల్ల వ్యాసునికి సరస్వతీదేవి యొక్క కృప లభించి అపురూపమైనటువంటి మహాభారతాన్ని, అష్టాదశ పురాణాలని రచించగలిగారు, వేదాలని వ్యాసం చేయగలిగారు అని మన గణేశ పురాణం చెప్తున్నది. గణపతి అనుగ్రహం వల్లనే విద్యలు లభిస్తాయి. ఎందుకంటే సమస్త వేదరాశికి మూలమైంది ఓంకారం. ఆ ఓంకార స్వరూపుడు గణపతి. అందుకే గణపతి ఏ జ్ఞానమైనా ఇవ్వగలడు. ఆయన లౌకికమైన విద్యలు మొదలుకొని పారమార్థికమైన బ్రహ్మ విద్య వరకు గణపతి గురువు. అందుకే కోరిన విద్యలకెల్ల వజ్జవై ఉండెడి పర్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృక్కెదన్నని సంప్రదాయ సిద్ధంగా తెలుగువారు నమస్కరించుకుంటారు. కోరిన విద్యలకెల్ల వజ్జవై, వజ్జ అంటే గురువు అని అర్థం. విద్యలకెల్లా గురువు ఆయన. గురువునాం గురువు గణపతికి. పై గణపతి గురు ఈ 2 శబ్దములు గకారంతోనే ఉంటాయి. అందుకే గణపతే బ్రహ్మ విద్య గురువు, ప్రణవస్వరూపుడు. అలాంటి ప్రణవస్వరూపుడైన గణపతి బోధ చేసేడా అది తప్పకుండా సార్థకం అవుతుంది. అంత పవిత్రమైనది ఆ గణపతి చెప్పిన గీత. దాన్ని వ్యాసుల వారు సూతుల వారికి చెప్తున్నారు. ఇది 11 అధ్యాయాలతో ఉన్నది ఈ గణేశ గీత. ఇందులో యోగ మార్గాన్ని, కర్మ మార్గాన్ని, ఉపాసనా మార్గాన్ని, వేదాంత మార్గాన్ని అన్నిటినీ సృష్టిపరుస్తాడు. ముందుగా జీవుడి యొక్క లక్ష్యం ఏంటో ప్రస్తావన చేస్తాడు. అది పొందడానికి ఏం చేయాలో చెప్తారు. ఇంత పద్ధతిగా ఉంటుంది 11 అధ్యాయాలు. విస్తారమైన గ్రంథం ఇది. అయినప్పటికీ మనం ఈ 10 రోజుల్లో దాన్ని క్లుప్తీకరించి సారాన్ని తెలుసుకోబోతున్నాం. ఇది గణపతి అనుగ్రహంగా భావిద్దాం. సూత పౌరాణికుడు వ్యాసుడిని అడుగుతూ ఉన్నాడు. అష్టాదశ పురాణోక్తమృతం ప్రాశితం త్వయా తతోతి రసవత్పాతమిచ్చామ్యమృతముత్తమం. ఓ వ్యాసదేవ, నీ దయవల్ల నేను అష్టాదశ పురాణ సారాన్ని తనివి తీరా ఆస్వాదించాను. ఇప్పుడు నాకు అతిరసవత్ అంటే అత్యంత సారవంతమైనటువంటి అమృతపానం చెయ్యాలనుంది అన్నాడు. అమృతము అంటే శాశ్వతమైనటువంటి జ్ఞానము అని అర్థం. అది నాకు పానం చేయాలనుంది. ఏ దివ్యమైన అమృతం లభిస్తే మానవుడు బ్రహ్మభావాన్ని పొందుతాడో అమృతాన్ని నాకు ఉపదేశించు అన్నాడు. ఏనామృతమయో భూత్వా పుమాన్ బ్రహ్మామృతం యతః యోగామృతం మహాభాగా తన్మే కరుణయావధ. ఇక్కడ బ్రహ్మభావము అంటే మోక్షము అని అర్థం. మోక్షం దేనివల్ల లభిస్తుందో ఆ దివ్యమైనటువంటి అమృత యోగాన్ని నాకు చెప్పు అని సూతుల వారు అడిగితే వ్యాసుల వారు చెప్తున్నారు. ఇప్పుడు నేను నీకు చెప్పబోయే ఈ అమృత విద్య సాక్షాత్తు గణపతి ఉపదేశించాడు. ఎవరికి ఉపదేశించాడనే విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. అత గీతాం ప్రవక్ష్యామి యోగ మార్గ ప్రకాశిని నియుక్తా పృచ్ఛతే సూత రాజ్ఞే గజముఖేనయా. గణపతి జగద్రక్షణ కోసం వివిధ అవతారములు స్వీకరించినట్లుగా పురాణాలు మనకు చెప్తున్నాయి. గణపతి సాక్షాత్ యజ్ఞస్వరూపుడు, ఇది తెలుసుకోవాలి. అందుకే యజ్ఞారంభంలోనే గణానాం త్వా గణపతిగం హవామహే నమస్కారం చేసుకుని యజ్ఞస్వరూపుడైన ఆయన్ని సమస్త దేవతాశక్తులతో మంత్రశక్తులతో ఆ యజ్ఞభూమికి రమ్మనమని ముందు ప్రార్థించి ఆరాధన చేస్తారు. ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే యజ్ఞమంతా పూర్తయ్యాక పూర్ణాహుతి చేస్తారు. ఈ పూర్ణాహుతి సమయంలో పూర్ణం బూరెలను చేయడం తెలుగువారికి అలవాటు.
ఈ పూర్ణాన్నే మోదకములు అని కూడా ఉంటారు, గుండ్రని ఆకారంలో ఉంటాయి. ఈ లడ్డు, పూర్ణము, ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా పూర్ణతత్వాన్ని చెప్తాయి. యజ్ఞం యొక్క పూర్ణ ఫలం ఆ స్వరూపంలో కనబడుతుంది. అది ఆనంద రూపమైంది కనుకనే యజ్ఞస్వరూపుడైనటువంటి ఆ గణపతి. అలాంటి ఆ గణపతి లోకరక్షణ కోసం వివిధ విధములుగా అవతారములు ధరించి అసుర సంహారం చేసినట్లుగా గణేశ పురాణము, బ్రహ్మవివృత్త పురాణము, ఇతర పురాణాల్లో గణేశ లీలలు చాలా చెప్పారు. అలా ఒకప్పుడు వరేణ్యుడు అనేటువంటి ఒక రాజు తపస్సు చేయగా లోకరక్షణ కోసం గణపతి అతనికి పుత్రుడిగా ఉద్భవించాడని గణేశ పురాణం చెప్తున్నది. అప్పుడు వరేణ్యుడు ఆ గణపతిని శరణు వేడి జ్ఞానాన్ని ప్రార్థించాడని, అప్పుడు గణపతి వరేణ్యుడికి గణేశ గీతని చెప్పాడని చెప్తున్నది. ఇక్కడ వరేణ్యుడు గణపతిని అడుగుతున్నాడు, విఘ్నేశ్వర మహాబాహో సర్వవిద్యా విశారద సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ యోగం మే వక్తుమర్హసి. ఇది ప్రశ్న. విఘ్నేశ్వర, సర్వశాస్త్రార్థములు తెలిసినటువంటి సర్వ విద్యా పండితుడా అనగా ఇక్కడ జగద్గురు అని అర్థంలో బోధిస్తున్నారు. అటువంటి ఓ స్వామి, యోగం మే వక్తుమర్హసి, నాకు యోగం గురించి వివరంగా చెప్పండి అని అడిగాడు. ఇక్కడ యోగమే అడిగాడు, ఎవరికైనా కావాల్సింది యోగమే. అందుకే భగవద్గీత అంతా కూడా అధ్యాయాలు యోగం పేరుతో విభజన చేశారు. యోగము అంటే ఉపాయము అని ప్రధానమైన అర్థం. ఏ ఉపాయం వల్ల మానవుడు తరిస్తాడో ఉపాయాన్ని చెప్పమని ఒకటి అర్థం. ఇంకోటి యోగం అంటే జ్ఞానం అని అర్థం. ఏ జ్ఞానం తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవలసిన అవసరం లేదో అటువంటి జ్ఞానాన్ని యోగం అంటారు. ఇక్కడ యోగం చెప్పు అన్నప్పుడు రెండు అర్థాలు ఉన్నాయి, ఉపాయం ఏమిటి, జ్ఞానం ఏమిటి, అదేమిటో నాకు వివరించు అని అడిగాడు వరేణ్యుడు. గణపతి బోధిస్తున్నాడు. ఆ బోధన రేపటి నుంచి మనం తెలుసుకుందాం. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణ.